హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో సబ్సిడీ లోన్స్ అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల సబ్సిడీ లోన్స్ ఉన్నాయి, ఆ సబ్సిడీ లోన్స్ని మనము బ్యాంకు ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు మనకు లోన్ ఇవ్వాలి అంటే మనము ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా ఈ సబ్సిడీ అంటే ఏంటి, ఈ సబ్సిడీని అసలు ఎవరు ఇస్తారు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ సబ్సిడీ అనేది గవర్నమెంట్ వారు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రోత్సాహకంగా గవర్నమెంట్ వారు ఇస్తారండి. దీనికి బ్యాంకుకి ఎటువంటి సంబంధం లేదు. సబ్సిడీని మనము వివిధ వెబ్సైట్ల ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్సిడీ వచ్చినా రాకపోయినా బ్యాంకు వారైతే వడ్డీని మీరు తీసుకున్న రోజు నుంచి వేయడం జరుగుతుంది. కొంతమంది తెలియక కొన్ని ఎస్హెచ్ఈ గ్రూపులు కానివ్వండి, కొన్ని లోన్స్కి వడ్డీ పడదేమో అనేటువంటి అపోహలో ఉంటారు. ఇది ఎంత మాత్రము నిజం కాదండి. బ్యాంకు వారు ఏ లోన్ అయినా కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరగదు, కనుక దీన్ని గమనించాలి. ఇప్పుడు మనం కొన్ని రకాల సబ్సిడీ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలను మనము చర్చించుకొని, ఆ తర్వాత ఈ సబ్సిడీ స్కీమ్లో లోన్ని మనం పొందాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బ్యాంక్ వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాలను కూడా మనము చర్చించుకుందాం. వివిధ రకాల సబ్సిడీ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయని మనం చూసినట్లయితే, మొట్టమొదటగా పిఎంఈజీపీ స్కీమ్ గురించి మనం అందరం వినే ఉంటాం. నా ఛానల్లో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ స్కీము, ఎన్ఎల్ఎం స్కీము, ఈ మూడు అనేవి స్టాండర్డ్గా ఎప్పుడు మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. ఇది కాకుండా ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ వారు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్స్, మైనారిటీ లోన్స్ కోసము అప్లై చేసుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా పిఎం విశ్వకర్మ యోజన, ఇది కూడా సబ్సిడీ లోన్ అండి. ఈ స్కీమ్స్ అనేవి మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఒక్కొక్క స్కీమ్ గురించి ఇస్తానండి. తర్వాత క్లుప్తంగా, తర్వాత ఒక్కొక్క డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియో అనేది తర్వాత నేను చేస్తాను. మొట్టమొదటగా పిఎంఈజీపీ స్కీమ్ గురించి మనం చూసుకున్నట్లయితే, ఇది చాలా మంచి స్కీమ్ అండి. కేంద్ర ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి దీని గురించి విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ లేదంటే ఉద్యోగాలు లేక పేదరికంలో బాధపడుతూ ఉంటారో వారికి స్వయం ఉపాధితో ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, ఒక ఉపాధిని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంకొంతమందికి ఉపాధిని ఏర్పాటు చేయడానికి, దోహదం చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ స్కీమ్లో. ఈ స్కీమ్ ద్వారా మ్యాక్సిమం మనము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అయితే, అంటే ఎవరైతే వస్తువులను తయారు చేసేటువంటి యూనిట్లను స్థాపించాలనుకుంటారో అటువంటి వారు 50 లక్షల వరకు లోన్ను పొందవచ్చు. అదేవిధంగా సర్వీస్ సెక్టారు, ఎవరైతే సర్వీస్ సెక్టార్కి సంబంధించి యూనిట్లను స్టార్ట్ చేయాలనుకుంటారో వారు 20 లక్షల వరకు లోన్ను పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఏ సబ్సిడీ స్కీమ్కైనా కూడా బ్యాంకు వారికి కావాల్సిన డాక్యుమెంట్లు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటగా ఉద్యమ రిజిస్ట్రేషన్, అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏ నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా ఈ సర్టిఫికేట్ని మనం అప్లై చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనకు పాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది, ఆధారు, ప్యాను, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఒకటి ఉండాలి. దీంతోపాటు ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే మనము ఏ యూనిట్ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దానికి ఎంత అవసరం అవుతుంది, ఏమేమి పరికరాలు అవసరం అవుతాయి, దాంట్లో మన దగ్గర ఎంత అమౌంట్, క్యాపిటల్ అమౌంట్ ఉంది, మనకు ఎంత లోన్ కావాలి, ఈ విషయాలన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి. మనమే తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా వెబ్సైట్కి, నెట్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు తయారు చేసిస్తారు. లేకపోతే మనం డైరెక్ట్గా కేవీఐసి లేదంటే ఆ స్కీమ్కు సంబంధించిన కార్యాలయానికి వెళితే వారు కూడా మనకు అప్లై చేసి తయారు చేసి ఇవ్వడానికి సహాయం చేస్తారండి. తర్వాత ఈ పిఎంఈజీపీ స్కీమ్లో 5% నుండి 10% మనము పెట్టుకోవాల్సి ఉంటుంది మార్జిన్ అమౌంట్. అంటే మన క్యాపిటల్ అమౌంట్, అంటే సపోజ్ ఒక 10 లక్షలతో మనం ఏదైనా ఒక ఫ్యాక్టరీని, అంటే సపోజ్ ఒక పిండి మిల్లు కానీ లేదంటే ఒక గార్మెంట్ ఇండస్ట్రీని కానీ మనం స్థాపించాలనుకుంటే, మనం అందులో మన వ్యయం అనేది 5% to 10% కేటగిరీని బట్టి
మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు, 50,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు మనం పెట్టుకుంటే మిగతా అమౌంట్ బ్యాంకు వారు లోన్ రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది. అంటే బ్యాంకు వారు మిగతా 9 లక్షలు లేదంటే 9,50,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ 35% మనకు సబ్సిడీ అనేది వస్తుందండి. 10 లక్షల్లో ప్రాజెక్ట్ కాస్ట్లో మనకు 35% అంటే 3,50,000 మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. మిగతా 6,50,000ని మనము లోన్ రీపే చేస్తే సరిపోతుందండి. ఈ పిఎంఈజీపీ స్కీమ్ అనేది చాలా మంచి స్కీమ్. ఎందుకంటే ఇందులో మనము లోన్ పొందడమే కాకుండా మనము పొందిన లోన్ని ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కనుక ఎవరైతే ఏదో ఒక యూనిట్ని నేను స్థాపించాలి, నేను సొంతగా వ్యాపారం చేసుకోవాలి, నేను సొంతగా ఏదైనా బిజినెస్ని కానీ లేదంటే స్వయం ఉపాధి సంస్థను కానీ స్థాపించాలి, ఏదో ఒక ఫ్యాక్టరీని నేను స్థాపించాలి అనేటువంటి కుతూహలము, ఉత్సాహం ఎవరికైతే ఉంటుందో వారు దీని గురించి తెలుసుకొని దీని ద్వారా మీరు లోన్ అప్లై చేస్తే మీ జీవితంలో స్థిరపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోత్సాహంతో ఈ స్కీమ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో కూడా మనకు 35% వరకు సబ్సిడీ అనేది అవైలబిలిటీలో ఉందండి. ఇది మ్యాక్సిమం 10 lakhs వరకు మనకు లోన్స్ ఇస్తారు. ఇదేంటంటే ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే కొన్ని పిండి మిల్లులు కానీ, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్, గానుగ నూనెలు, లేదంటే ఇలాగ ఫుడ్కి సంబంధించిన యూనిట్స్కి మాత్రమే ఈ స్కీమ్ అవైలబిలిటీలో ఉంది. ఇందులో కూడా సేమ్ 10% మనము బారోయర్ మార్జిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇందులో మ్యాక్సిమం 10 lakhs వరకే మనము లోన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత ఎన్ఎల్ఎం స్కీమ్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఈ స్కీమ్ వచ్చేసి మనకు లైవ్ స్టాక్ ఏదైతే గొర్రెల పెంపకం కానీ, ఆవులు కానీ, మేకలు లేదంటే కోళ్ళు, వీటికి సంబంధించి ఎవరైతే ఆ యూనిట్ని స్థాపించాలి, వాటి ద్వారా ఉపాధిని పొందాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో గరిష్టంగా 50% వరకు మనకు సబ్సిడీ అవైలబిలిటీలో ఉంది. అంటే ₹1,00,00,000 మనము లోన్ తీసుకుంటే అందులో 50 లక్షలే మనము రీపే చేయాల్సి ఉంటుంది. 50 లక్షలు గవర్నమెంట్ వారు మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి స్కీమ్ అండి. ఈ స్కీమ్ ద్వారా మనకు షెడ్ వేసుకోవడానికి, అదేవిధంగా లైవ్ స్టాక్ గొర్రెలు కానీ ఆవులు కానీ మనం కొనుక్కోవడానికి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్సిడీ స్కీమ్స్ అన్నిటి గురించి కూడా నేను డీటెయిల్డ్గా తర్వాత ఒక్కొక్క వీడియో అనేది చేస్తానండి. ఇప్పుడైతే మీకు క్లుప్తంగా వివరించాను. ఈ స్కీమ్స్ కాకుండా రీసెంట్ డేస్లో మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ స్టేట్ గవర్నమెంట్ వారు ఆల్రెడీ రిలీజ్ చేశారు. మైనారిటీ లోన్స్ కూడా, ఈ లోన్స్ కూడా మనకు ఆల్రెడీ బ్యాంక్స్ వారికి రావడం జరిగింది. వీటి ద్వారా కూడా ఎస్సీ కార్పొరేషన్లో అయితే మనకు గరిష్టంగా 50% సబ్సిడీ అనేది అవైలబిలిటీలో ఉంది. బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే మనకు 35% సబ్సిడీ అనేది అవైలబిలిటీలో ఉందండి. ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ గడువు అయిపోయింది కనుక వీటి గురించి మనము పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ లోన్స్ని మనము ఏ లోన్స్కైనా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనకు బ్యాంక్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలండి. అంటే బ్యాంకు వారు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటేనే మనం ఏ లోన్ అయినా కూడా తీసుకోవడానికి, తద్వారా మనము లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకు వారు మనము డైరెక్ట్గా మనము కేవీఐసి సబ్సిడీ ఇచ్చే సంస్థను కలిసి మనము సబ్సిడీ తీసుకున్నా కూడా మనకు బ్యాంకు వారు విల్లింగ్ లేకపోతే మనకు మనం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. కనుక ముందుగా బ్యాంకు వారు ఖచ్చితంగా మనకు లోన్ ఇవ్వాలి అంటే మన ప్రయత్నం ఎలా ఉండాలి, మనకు ఏమేం కావాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. నేను బ్యాంకులో పనిచేస్తున్నాను కాబట్టి నేను చాలా రకాల కస్టమర్లను చూస్తూ ఉంటాను. ఎవరిని వారితో మాట్లాడే విధానం ద్వారా మనం ఎలాంటి వారిని ప్రిఫర్ చేస్తాము అనే నా అనుభవాన్ని గురించి నేను చెప్తున్నానండి. ఈ రోజుల్లో ఏ లోన్కైనా కూడా ముందుగా సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాలి. మొట్టమొదటగా మీ సిబిల్ స్కోర్ అనేది 700 కంటే ఎక్కువ ఉండాలి. 750 కంటే ఎక్కువ ఉంటే అది చాలా మంచి స్కోర్గా పరిగణించబడుతుంది. ఎక్కడా కూడా డిఫాల్ట్స్ లేకుండా రెగ్యులర్గా మనం రీపే చేస్తూ మంచి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేస్తున్నట్లయితే అది మొట్టమొదటగా మీ మీద ఒక మంచి ఒపీనియన్ రావడానికి దోహదపడుతుందండి. బ్యాంకులో ఏ లోన్కైనా కూడా మొట్టమొదటగా మేము చూసేది మీ సిబిల్ స్కోర్ని చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేయాలి. మొట్టమొదటగా ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీరు లోన్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, నేను చూస్తున్న
ఆ బ్యాంకులో చూస్తున్న విధానాన్ని బట్టి మన బ్యాంకులో లోన్ అప్లై చేయడానికి వచ్చినప్పుడు వారు ఒక వ్యాపారం సపోజ్ ఒక ప్రొవిజన్ షాపు పెట్టుకున్నప్పుడు ఆ ప్రొవిజన్ షాప్లో ఫోన్పే లేదంటే గూగుల్ పే లింక్ అంతా కూడా ఒక బ్యాంకుకి ఇచ్చుంటారు. బట్ లోన్ కోసము ఇంకొక బ్యాంకుకి అప్రోచ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పండి. ఎప్పుడు కూడా మీరు ఏ బ్యాంకుతో అయితే మీరు కనెక్టివిటీ కమ్యూనికేషన్ కలిగి ఉంటారో మీ ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా మ్యాక్సిమం ఆ బ్యాంకు ద్వారా రూట్ అయ్యేటట్టు చూస్తే మీకు తదుపరి వారు ఏ లోన్ కావాలన్నా కూడా మీ రికార్డు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి తద్వారా హెల్ప్ చేయడానికి కరెక్ట్గా బాగుంటుంది. కాబట్టి మీరు ఏ బ్యాంక్ని అయితే అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్లో మీ ట్రాక్ రికార్డు లాస్ట్ 6 months కరెక్ట్గా ఉన్నట్లుగా మీరు చూసుకోండి. అదేవిధంగా మీరు 2 లక్షలు లేదంటే 5 లక్షలు అలాంటి చిన్న చిన్న లోన్స్కి అయితే మీకు వితౌట్ కొలెటరల్ ఇవ్వడానికి బ్యాంక్ వారు ముందుకు వస్తారు. కాకపోతే మీరు 5 లక్షలు దానికి మించి 10 లక్షలు మించి లోన్స్ కనుక మీరు బ్యాంకు ద్వారా తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కొలెటరల్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొలెటరల్ అంటే మీ ప్రాపర్టీని సపోజ్ మీరు ఒక కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, లేదంటే ఒక పౌల్ట్రీ ఫాము, లేదంటే ఒక డైరీ ఫాము పెట్టాలనుకుంటున్నప్పుడు మీరు ఎక్కడైతే ఆ ఫామ్ని పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ల్యాండ్ మీ పేరు మీద ఏదైతే ఉందో దాన్ని బ్యాంకుకి మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది. చాలామంది దీని గురించి పెద్దగా అపోహలు కలిగి ఉంటారండి. దీని ద్వారా మన ల్యాండ్ బ్యాంకుకి ఎక్కడ రాసిస్తామో అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. అందులో బ్యాంకుకి మార్టిగేజ్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదండి. కాబట్టి బ్యాంకుకి మీ ల్యాండ్ని మార్టిగేజ్ చేయడం ద్వారా బ్యాంకు నుండి మీరు తొందరగా లోన్ను పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాంకు లోన్లో మీ మార్జిన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి.